హాయ్ ఫ్రెండ్స్. ప్రతి సోమవారం ఏ విధంగా పూజ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు ఎప్పుడో చెప్పారో. సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలో చేసుకోవచ్చు. ఉదయం అలానే సంధ్యా సమయాన దేవుళ్ళకు పూజలు చేస్తుంటారు కొంతమంది. ఇలా 2 పూటల దేవుడికి పూజ చేస్తే, కొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పునస్కారాలనేవి చేస్తుంటారు. కానీ ఒక పూట చేసే పూజ అయినా అది ఏ సమయంలో చేస్తే మంచి పూజా ఫలితం దక్కుతుంది అంటే అది సాయంకాలం చేసే పూజ. సాయంత్రం పూట దేవుడికి పూజ చేయడం ద్వారా చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు చెప్తూ ఉంటారు. సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు. అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో, సాయంత్రం సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజ 1000 రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని, పూజా ఫలాన్ని పొందవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. సో, కాబట్టి ఈ సమయంలో ఇష్ట దైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. అలాగే పూజ చేసే సమయంలో ఇష్ట దైవాన్ని ప్రత్యేకంగా అలంకరించడం వల్ల వారికి పెట్టే నైవేద్యాలు సరాసరి వారికే అందుతాయి. దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలి. సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి 9 గంటలకే ముగించాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి. ఎందుకంటే రాత్రిపూట పూజా మందిరం డోర్ అనేది ఓపెన్గా పెట్టకూడదు. ప్రతిరోజు దీపారాధన ఉదయం 3 గంటల నుండి 6 గంటల లోపు చేస్తే సర్వశుభములు కలుగుతాయి. ఎందుకంటే 3 నుంచి 6 గంటల మధ్య సమయం అమృత గడియలుగా భావిస్తారు. ఇంటి లోపల ఎటువంటి చెత్త ఉండరాదు. ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంచాలి. అప్పుడే పూజా ఫలితం దక్కుతుంది. ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీ మహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది. ఇంటి లోపల మాత్రమే కాదు, ఇంటి వాకిలి ముందు కూడా శుభ్రంగా ఉండి అందమైన ముగ్గులు వేసి ఉంచాలి. అప్పుడే మహాలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుంది. మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయడం మాత్రం మానకూడదు. సహజంగా మనం నువ్వుల నూనెతోనే దీపారాధన చేస్తాం. నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కోరికలు తీరుతాయని, నువ్వుల నూనెతో దీపారాధన చేయడం శ్రేయస్కరమని గ్రంథాల్లో చెప్పబడింది. వేధించే సమస్యలు, చెడు ప్రభావాలు, మనకు ఎదురయ్యే కష్టాలు తొలగిపోతాయి. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేయడం వల్ల అన్యోన్య దాంపత్య జీవితం పొందుతారు. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే చాలా మంచిది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా తీరుతాయని చెబుతారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో చేస్తే దీపారాధన చాలా శ్రేష్టం. నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలనుకునే వారు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మంచిదని చెబుతుంటారు. దీపారాధనకి ఆవు నెయ్యి ఉపయోగిస్తే ఆర్థిక సమస్యలు దూరమవుతాయి ఓ నమ్మకం. అంతేకాకుండా మంచి ఆరోగ్యం, ప్రశాంతత, ఆనందం వెల్లివిరుస్తుంటాయి. సో, ఆవు నెయ్యి, నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే సకల సంపదలు, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదైనా మీ కోరిక వెంటనే తీరాలంటే దేవుణ్ణి ముందు దీపాన్ని వెలిగించి ఎండ్రుద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. సాయంత్రం సమయంలో శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం, సౌభాగ్యం కలుగును. వేప నూనె, నెయ్యి, ఇప్ప నూనె 3 కలిపి దీపారాధన చేసిన వారికి ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం. దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారు. దీపం ఉన్న చోట దేవుళ్ళుంటారు. ఇంటిలోని చెడు ప్రభావాలు తొలగించడానికి, గృహంలో శాంతిని నెలకొల్పడానికి పంచదీపం నూనెతో దీపారాధన చేయాలి. ఈ దీపారాధన మనలోని
చెడు ఆలోచనల్ని దూరం చేయడమే కాదు, అనారోగ్యం, పేదరికాలను కూడా దరిచెయ్యనివ్వదని పెద్దలు చెబుతారు. ఈ నూనెను నువ్వుల నూనె, ఆముదం, వేప నూనె, ఇప్ప నూనె, ఆవు నెయ్యి గలిపి తయారు చేస్తారు. గంధం నూనెతో దీపారాధన చేయడం వల్ల రుణబాధలు తొలగిపోతాయి, లక్ష్మి కటాక్షం లభిస్తుంది. వేప నూనెతో దీపారాధన చేయడం వలన మంచి ఆరోగ్యం ప్రసాదించబడుతుంది. వేరుశనగ ఇంట్లో వంటలకు ఉపయోగిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీపారాధన చేసేటప్పుడు ఈ వేరుశనగ నూనెను దీపారాధనకు ఉపయోగించరాదు. దీపం సకల దేవతా స్వరూపం. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని, దీపం లేని ఇల్లు కళావిహీనమై ఆ లక్ష్మీ స్థానం అవుతుందని పెద్దల మాట. సో మధ్య భాగం విష్ణుమూర్తి, శివుడు కుందిలో వేసే వత్తి వెలుగు సరస్వతి. ఈ విధంగా ఎక్కువ కాలంగా అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్న, అప్పులు తీర్చలేకపోతున్న మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి. వీలైతే మంగళవారం కనీసం 7 హనుమాన్ చాలీసా పుస్తకాలను విరాళంగా ఇవ్వండి. అయితే సాయంత్రం వేళలో చేసే పూజల్లో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు. ఒకవేళ తులసి ఆకులను ఉపయోగించాల్సి వస్తే వాటిని సూర్యాస్త సమయానికి ముందే సమకూర్చుకోవాలి. సో ఈ విధంగా, ఎందుకంటే సూర్యాస్తమం సమయం తర్వాత తులసి చెట్టుని మనం తాకరాదు, ఆకులను తీసుకోకూడదు. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి. ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదో, ఎలాగో ఇంట్లో ప్రతిరోజు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం. ఎప్పుడు నిద్రపోయే వారి ఇంట్లో, ఎప్పుడు మానసిక ఆందోళనకు గురయ్యే వారి ఇంట్లో దరిద్రం దేవత ఉంటుంది. ఇంట్లో ఎవరైనా ఎప్పుడు ఏడుస్తూ ఉంటే వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందని ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వీటితో పసుపును, కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో సువాసన వచ్చేలా పూజ చేసేటప్పుడు మంచి అగరబత్తులను వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండదు. తెల్లవారిన తర్వాత పొద్దుపోయే వరకు నిద్రించకూడదు. అలా చేస్తే మనకు అరిష్టమే. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. తెల్లవారుజాముక ముందే ఇల్లు ఊడ్చి కలాపి చల్లి ముగ్గు పెట్టుకోవాలి. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి. సూర్యుడు వచ్చాక కలాపి చల్లితే సూర్యుడికి ఆగ్రహం వస్తుందట. చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టను, చెప్పులను పెడుతూ ఉంటారు. ఇది మాత్రం మంచిది కాదు. ఇంటి ప్రధాన ద్వారం ద్వారా దేవతలు మన ఇంట్లోకి వస్తారని నమ్ముతారు. ఇక అటువంటి ప్రధాన ద్వారం వద్ద చెత్తబుట్టలను, చెప్పులను పెడితే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఆమె ఆ ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతుంది అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఈ విధంగా మనం ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ పాటిస్తే ఖచ్చితంగా మనం అనుకున్నది, ఈ సమయంలో దీపారాధన చేయడం అంటే 7 లోపల దీపారాధన చేయడం, రాత్రి 6 నుంచి 9 లోపల దీపారాధన చేయడం, దేవుడిని నిష్టగా, అంటే ఎలాంటి అశుభ్రం లేని ఇంట్లోనే లక్ష్మీదేవత వస్తుందని, శివుడి అనుగ్రహం ఉంటుందని అయితే చెప్పడం జరిగింది. సో శివుణ్ణి ఈ విధంగా పూజించినట్టయితే ఖచ్చితంగా ధనవంతులవుతారు. ఎలాంటి కష్టాలు, నష్టాలు ఉండవు. ప్రతి సోమవారం శివుడిని ఇలా పూజించి మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని పోగొట్టుకోండి. ఎందుకంటే అశుభ్రంగా ఉన్న ఇంట్లోకి అయితే శివుడు రాడు అనైతే దీని యొక్క సారాంశం. ఏదేమైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్
ఇంకా మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్.